హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేయండి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 1 ప్లేస్లో ఉండేది RRR మూవీ. ఇక RRR మూవీ థియేటర్ల బిజినెస్ చూసుకుంటే 450 కోట్లు, మరి బ్రేక్ టార్గెట్ 453 కోట్లు. మరి ఈ సినిమా ఏది RRR మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 135 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. అండ్ అదేవిధంగా గ్రాస్ చూసుకుంటే ఫస్ట్ డే 235 కోట్లు. ఇక కల్కి సినిమా చూసుకుంటే థియేటర్ల బిజినెస్ ఓవరాల్గా 370 కోట్లు, మరి థియేటర్ల బిజినెస్ 372 కోట్లు. మరి RRR మూవీకి కల్కి మూవీకి డిఫరెంట్ ఎంత తెలుసా? 81 కోట్లు. కల్కి మూవీ కన్నా ఎక్కువ థియేటర్ల బిజినెస్ చేసింది RRR మూవీ 81 కోట్లతో అండ్ హైయెస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక దాన్ని పక్కన పెట్టేస్తే RRR మూవీ టోటల్ వరల్డ్ వైడ్ క్లోజెస్ట్ కలెక్షన్ చూసుకుంటే 614 కోట్లు వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 1152 కోట్లు. ఇక RRR సినిమా జపనీస్ లాంగ్వేజ్లో అంటే జపాన్ వాళ్ళ కంట్రీలో రిలీజ్ చేశారు. అక్కడ లాంగ్ రన్ వరకు ఈ సినిమా 134 కోట్లు కలెక్షన్ చేసింది. సో మొత్తానికి RRR మూవీ టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 748 కోట్లు. ఇక RRR సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 1289 కోట్లు. ఇక టుమారో జూన్ 27న కల్కి 2898 AD సినిమా ప్యాన్ లెవెల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ బుకింగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మరి ఈ కల్కి 2898 AD మూవీ బ్రేక్ ఈవెన్ దాని పక్కన పెట్టేసి మరి RRR రికార్డును బద్దలు కొట్టాలంటే 1153 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేయాలి లాంగ్ రన్ వరకు. దాన్ని బీట్ చేస్తుందా లేకపోతే దానికంటే తక్కువ కలెక్షన్ చేస్తుందా అనేది వెయిట్ చేస్తుంది, తప్పదు మామ. టాక్ మాత్రం విపరీతంగా వస్తే మాత్రం ఈజీగా కొట్టేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే 2 వారాల పాటు ఈ సినిమాకి హైక్స్ ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో టికెట్ రేట్ అనేది పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ 100 రూపాయలు అనుకోండి. ఈ హైక్స్ వల్ల అంటే గవర్నమెంట్ ఒక టికెట్ మీద 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా అదనంగా పెంచారు. సో దానివల్ల బిజినెస్ పెరుగుతుంది అండ్ తర్వాత కలెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. మరి చూడాలి. అండ్ ఈ సినిమాకి కాదు, RRR సినిమా కానీ బాహుబలి 2 మూవీస్ కానీ ఏ సినిమా పెద్ద హై బడ్జెట్ మూవీస్కి హైస్ వస్తాయి, దాంతో సంబంధం అది పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఈ కల్కి 2898 మూవీ సినిమాకి అండ్ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎండింగ్లో కానీ అండ్ సినిమాలో వచ్చే మిగతా చాలామంది క్యారెక్టర్స్ మనకు ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. అండ్ చెప్పేదా వదిలే, ఆ సర్ప్రైజ్ అనేది రివీల్ చేయను. ఒక 5 మంది గెస్టులు రాబోతున్నారు అనమాట ఈ సినిమాలో. అలా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే మీకు చెప్పబోతున్నా. ఎవరంటే నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ఉన్నాడు, ఒక గెస్ట్ రోల్. మిగతా క్యారెక్టర్స్ ఉన్నారు ఒక 4. అది నేను చెప్పను అండ్ రివ్యూలో మీకు చెప్తా అది. ఓకే, టుమారో రివ్యూ వీడియో కోసం వేచండి నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోడి యూట్యూబ్ ఛానల్లో. సో మొత్తానికి కల్కి 2898 AD మూవీ RRR మూవీ రికార్డ్ని బ్రేక్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాము మొత్తానికి అది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.